ఏం చేస్తుంది మమ్మీ? లేచింది ఆడుకుంటుంది. మిట్టి చిన్న పాప ఏం చేస్తున్నావమ్మా? జోలు పెడితే మంచిగా రెస్పాన్స్ అవుతుంది కదా, పిలిచిన దానికి వలుకుతుంది అంటుంది, చక్కులుగులు చేసి నవ్వుతుంది కదా. నేను ఎట్లా నవ్వుతున్నావు నువ్వు వేస్తుంటే? స్నానం చేపిస్తే మాత్రం అస్సలు ఉండదు కాళ్ళ మీద, జారి పోతుంది. అవునా మిట్టి? అక్కను కొడతావు కదా మిట్టి నువ్వు ఇప్పుడు కదా, బిడ్డ అయినాక అక్కను కొడతావు కదా, కొత్త చిన్న మిట్టి. అదేవరికి చాయ్ మరి నాకు కొద్దిగా తెచ్చుకున్నావు ఎందుకు? అంటే కొంచెమే చాలు. తగ్గించినావా చాయ్ తాగడం? ఎందుకని? కొంచెం మానేద్దామానా? వెరీ గుడ్. అందరం అనుకుంటున్నాం మానేస్తలేవు, నువ్వు పాటించడానికి ట్రై చేస్తున్నావు అన్నట్టు. నీ వల్ల అవుతుందా మానేయడం? సరే చాయ్ మానేస్తే మంచిదే, ట్రై చేయి. ఇక్కడ చూడు, ఎక్కడ పోతున్నావు అమ్మా? ఏ స్కూలు? అంగన్వాడీ స్కూలా? ఏమేమి ఇస్తారు ఆడ తినడానికి? బువ్వ, ఇంకా బువ్వ పెడతారు, ఇంకా గుడ్డు ఇస్తారా, ఇంకా చదువు చెప్తారా? రాసుకుంటావా పలక పైన? ఓకే. ఎవరెవరు పోతురు మరి ఇప్పుడు? నాయనమ్మని తోలుకోపోతున్నావా? ఒకదాని పోవాలి కదా, ఎందుకో చెప్పు. భయం అవుతుందా? ఎందుకో భయం అవుతుందా? వస్తుంది పోనాను. అమ్మ వాళ్ళకి బాయ్ చెప్పు, అమ్మ వాళ్ళకి బాయ్ చెప్పు. చెల్లెలు జాగ్రత్త అని చెప్పు అమ్మకి చెప్పవా? బాయ్ మమ్మీ, బాయ్. పో మంచిగా చదువుకో. ఒక్కమంటే వద్దుగా. పిల్లల్ని స్కూల్ కాడ డ్రాప్ చేసి వచ్చిన సైలెంట్గా వెళ్ళిపోయారు. వైట్ డ్రెస్ కావాలి, వైట్ డ్రెస్ లేకపోతే పోమన్నారు కదా. ఆడ పిల్లలు అందరూ వైట్ డ్రెస్ వేసుకురానే లేరు. అంటే కొత్త ఇప్పుడే కదా స్కూల్స్ ఓపెన్, సివిల్ డ్రెస్లో వేసుకొచ్చారు. ఇవాళ చూసినాక చూపించిన వైట్ డ్రెస్ అంటే అందరు వేసుకురారంటే వేసుకోలేరు. డాడీ సరే ఉండను పో డాడీ, మేము పోతామంటారు. వాటర్ కొన్ని డబ్బాతోటి. ఐదు పంపులు చేసిన. 5 పంపులా? వాసన చాలా గలీజ్. అవును. చాలా
ఎత్తనా పంపు పంపిద్దాం. బావ టమాటా తోటకి మందు కొడుతుండు, పురుగు మందు పూత మందు 2 కలిపి కొడుతుండు. టమాటా తోటకు మందు కొట్టడం అయిపోయింది. ఇప్పుడైతే గోకూర తోటకి మందు కొడుతున్నా. బావ ఆవులకు మేత చెప్ప కట్ చేస్తుండు. చాలా సరే కొద్దిగా ఉట్టిగడ్డి కూడా వేస్తా. వాన మొగలు అవుతుంది కదా. అవును, ఓ నిండా మొగలయ్యింది. కరివేపాకు ఏమన్నా తీసుకుంటాం? అవును తీసుకుంటాం. కరివేపాకు పుదీనా తీసుకుంటాం. మేతతో పావులకి వేసేసి అక్కడ ఉట్టిగడ్డి తీసుకురావడానికి వెళ్దాం కదా. అవును అట్లే అక్కడ తీసుకొని సరే. గాలి అయితే బాగానే పెడుతుంది. అవును వర్షం వచ్చేటట్టుంది ఈరోజు. అంటే ఇప్పుడు ఇట్లా చేస్తుంది, వారం రోజుల నుంచి వచ్చేటట్టే కానీ వస్తలేదు. వర్షం కోసం ఎదురు చూస్తున్నట్టుంది కానీ వర్షం పడతలేదు. మొన్న జొన్నశేనికి మంచిగా అయితేనే బాగా వర్షం పడితే. జొన్నశేనికి మంచిగా అవుతుండే, వర్షం పడితే మళ్ళీ కరిగేట కూడా స్టార్ట్ చేయడానికి వస్తుంది. అవును బోర్లు మంచిగా నడుస్తాయి, భూమి వాటర్ ఎక్కువ తాగదు వర్షం పడితే. అవును కరిగేట స్టార్ట్ చేయడానికి వస్తుంది, ఒడ్లోకి వస్తుంది అట్లా. ఇవనా కొనా ఇవి ఒకటి
ఎత్తనా? ఎత్తాలి, వెయిట్ ఉంది, లేస్తలేదు. సరే ఎత్తుతా. సూపర్ పచ్చిగా ఉంది కాబట్టి వెయిట్ చాలా ఉంది, బరువు అవుతుంది. మెల్లగా జాగ్రత్త. చాలా బరువు ఉంది కదా. వర్షం రావటే కదా. అవును, లోపల ఎత్తున్నా మరి. లోపల కట్టేసేయి బాబా ఆవులని. మళ్ళా లేపాలి, మళ్ళా లేపాలి అంటే కొంచెం కొంచెం రాదు, దగ్గరనే ఉంది కదా. కాదు, ఒట్టిగడ్డి వేసి ఒట్టిగడ్డి పైన వేస్తా, అర్థమైందా? అవును, ఒట్టిగడ్డి తీసుకో. అంటే ఆ బట్ట తీసుకో, మళ్ళా తీసుకొద్దామా? అయితే పచ్చిగడ్డి సరిపోదు మూడుకి, 3 ఉన్నాయి కదా. అవును, అందుకే కొద్దిగా ఒట్టిగడ్డి తీసుకొస్తే సరిపోతుంది. అవేమో గుంజుతున్నాయి, తెచ్చి ఇక్కడ పెట్టిండు మాకు వేస్తలేడు అనుకుంటున్నాయి. కళ్ళ ముంగల అయింది. సరే కరివేపాకు తెచ్చుకుంటాను. అవును, వర్షం స్టార్ట్ అయ్యా. అవును, ఈ రోజే మందు కొట్టినాము, ఈ రోజే వర్షం. టమాటా తోటకి గోకరి తోటకి ఈ రోజే మందు కొట్టినాము, ఈ రోజే వర్షం రావటే. వర్షం ఈ రోజు రాకటే బాగుండే, రేపు వచ్చినా సరిపోతుంది. ఎందుకంటే మందు కొడుతుంది కదా, మందు అంతా కడుక్కపోతుంది కదా. తెంచుకో, ఏం కాదు, ఎంత తెంచితే అంత మంచిదంట కదా. సరే, సరిపోతుందా మరి? అది పుదీనా తీసుకో, మోటార్ దగ్గర, బోర్ దగ్గర. ఇక్కడ నుంచి వస్తా. ఏర్లు ఉన్నాయి ఇక బాగానే, ఏర్లు కూడా వస్తున్నాయి తెంపుతుంటే. ఆడ తెంచుకో మరి, నీ ఇష్టం. మరి ఇక్కడ బాగానే ఉందిలే, ఎందుకు తెంపుతున్నావు వాడు? ఇంకా ఇంట్లో ఏరుకో, బాగానే వేకేసిన. ఏళ్ళు కూడా వచ్చినాయి చూడు, ఇంటి దగ్గర పెట్టు కావాలంటే. చాలా ఉంది ఇక్కడ. ఏళ్ళు రెంబికను కొనలు లేక మస్తు తీసుకోపట్టు, సరిపోతుంది కదా. రెగ్యులర్ చేనికే వస్తాం, మనకు అవసరం వచ్చినప్పుడు తీసుకోవచ్చులే. అవును, కానీ ఇక్కడ కిందికి ఉంది కదా, ఎక్కువ షెడ్ దగ్గరనే ఉంటాం కాబట్టి ఇక్కడ రాము. ఇక్కడ సరిగా రామన్నట్టు, ఎక్కువ షెడ్ దగ్గరనే ఉంటాం వచ్చినా కూడా. ఇక్కడ ఇక వచ్చినా ఈ టమాటా తోటకి ఏదైనా కలిసేది ఏదైనా వర్క్ ఉంటేనే ఇడికి వస్తాం. షెడ్ కాడికి బాగానే డిస్టెన్స్ అవుతుంది కదా, ఆ నుంచి ఇక్కడ నడుచుకుంటూ రావాలంటే కూడా యాస్టకు వస్తుంది కొన్నిసార్లు. ఓకే, వెళ్దామా? ఇంకా పోదాం. కానీ గోకర చెట్లు చిన్న చిన్న కాయలు పట్టినాయి. అవును, అటు సైడ్ ఉన్నాయి, బాగా చూస్తుందా, చిన్న చిన్న ఉన్నాయి. వారం 10 రోజులలో తెంపడానికి వస్తాయి నాకు తెలిసి. అవును, చిన్న గోకరనా పెద్ద గోకరనా నాకు అర్థమైతే లేదు. చిన్నదానే పెట్టినాం కదా మనం, నాటు గోకరనే పెట్టినాం కదా. కానీ కాయలను చూస్తే నాకు అట్లా అనిపిస్తలేదు, పెద్ద గోకర లాగా అనిపిస్తున్నాయి. చూద్దా, ఒకసారి చూస్తుందా, మంచిగా ఉన్న చెట్టుకు చూపిస్తా. అవును అవును, నాకు తెలుసు. ఇక ఈడ కూడా ఉంది చూడు, కొట్రా నువ్వు ఒకసారి గట్రా ఇట్రా. దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, పెద్ద గోకర్న చిన్నదా ఇంతకని డౌట్ వస్తుంది. చిన్నయే కదా, చిన్నగానే పెట్టినాం మనం. కానీ అయినా సీడ్ వేరే దగ్గర ప్యాకెట్స్ తేలేం కదా. ప్యాకెట్స్ తెస్తేనేమో వాళ్ళు ఏది ఇచ్చిర్రో ఏదనుకొని ఏది ఇచ్చిర్రో అనుకుంటుంటేమో. మన దగ్గరనే విత్తనాలు రెడీ చేసినాం కాబట్టి చిన్నవి రెడీ చేసినాం. అన్ని చెట్లకు అయితే ఇట్లా కాయలు పట్టినాయి ఫ్రెండ్స్. మా గోకర చెట్లకి అన్ని చెట్లకు ఉన్నాయి. ఇంకా ప్రతి చెట్టుకు ఉంది కాయలు, ప్రతి చెట్టుకు కాయలే పట్టేసినాయి. చిన్న చిన్నగా పట్టినాయి ఇప్పుడు పిందెలు. ఇంకెన్ని రోజులలో వస్తాయి? ఇంకా 10-15 రోజులలో తెప్పడానికి వస్తాయి. వారం 10 రోజులలో దాదాపు 4-5 రోజులు అయితే మనకు ఆడొకటి తినడానికి తీసుకోవడానికి వస్తాయి. కానీ ఇంకా ఎక్కువ తెంపాలనుకుంటే ఓ 10-15 రోజులు పడుతుండొచ్చు. ఇవి నోములోపు ఉన్నప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది కదా ఈ చిన్న గోకరికి. ఆ టైం దాకా ఉంటే ఉండవు ఇవి కదా. ఇంకెన్ని రోజులు ఉండొచ్చు నోములోపు? చాలా రోజులు ఉంది.
అంటే దాదాపుగా 4 నెలలు ఉందో అక్టోబర్లో కానీ సెప్టెంబర్ అక్టోబర్ అట్లా ఆ టైంలో ఉండొచ్చు. అక్టోబర్ నవంబర్ సెప్టెంబర్ ఆ టైంలో 3-4 నెలల గ్యాప్లో. టమాటాలు కూడా చూసినాం ఎట్లన్నా, టమాటా కాయలు చిన్న చిన్నగా మందు కొడుతుంటే అయితే చాలా బాగా అనిపిస్తుంది తోట. ఇప్పటిదాకా మందు కొట్టినప్పుడు చూసినా అన్నీ పిందెలు పట్టినాయి ఇట్లా, కాయలు చిన్న చిన్న కాయలు. పూత బాగుంది, అన్ని సైజులు ఉన్నాయి కాయలు చిన్న చిన్నగా, అక్కడక్కడ ఇప్పుడు కాయలు పడుతున్నాయి. తోట కూడా చాలా బాగా అనిపిస్తుంది, మొక్కలు మంచిగా అనిపిస్తున్నాయి, చెట్లు అయితే ఇక్కడ సైడ్ అయితే ఇంకా బాగున్నాయి. అన్నీ కాయలు ఇట్లే ఉన్నాయి, ఇంకా ప్రతి మొక్కకు అట్లే ఉన్నాయి. పూత బాగుంది, ప్లస్ కాత కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ప్రతి మొక్క ఎవ్రీ మొక్క అట్లే ఉంది. ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది టమాటా. ఈ టైంలో మన దగ్గర ఉంటే బాగుండే, మనం కష్టపడి చేసిన దానికి గిలాంటి టైంలో ఉండేదండి. ఇప్పుడు 80 రూపాయలు పర్ కేజీ ఉంది. ఈ టైంలో టమాటా వస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుండే. ఎవరెవరి దగ్గర టమాటా ఉందో కానీ వాళ్ళైతే ఇప్పుడు అదృష్టవంతులు నిజంగా కదా. కేజీ 80 రూపాయలు అంటే నయం కదా, చాలా గ్రేట్, అది గొప్ప విషయం. అసలు అట్లా తగులదు దాదాపుగా, ఏదో ఒక టైం అదృష్టం అదిగా. మనం ఎప్పుడు పెట్టినా రేట్ తక్కువనే వస్తుంది. తక్కువ రేటు ఉన్నప్పుడే మన దగ్గర టమాటాలు వెళ్తున్నాయి, కానీ ఎక్కువ రేటు ఉన్నప్పుడు ఒక్కసారి తగ్గుతలేదు. ఒక్కసారి ఏమో 30-40 రూపాయల కేజీ ఉన్నప్పుడు ఒక్కసారి వచ్చినాయి, ఇంకా తర్వాత 5 రూపాయల కేజీ 10 రూపాయల కేజీ మాత్రమే ఉంటాయి మా దగ్గర వచ్చినప్పుడు. ఓకే వెళ్దాం, బాగా వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి రావచ్చు, ఎక్కడెక్కడ కొట్లాడుతుర్రు కదా. మనం లేకుంటే బాగా కొట్లాడతారు పిల్లలు. గడ్డిని చాలా ఇష్టంగా తింటున్నాయి చూడు ఆవులు, పచ్చగడ్డిని. పచ్చగడ్డి అంటేనే ఇష్టం ఆవులకి, ఒటిగడ్డి అంత ఇష్టం ఉండదు కదా. ఒటిగడ్డి వేసినప్పుడేమో కొద్దిగా నార్మల్గా తింటాయి, పచ్చిగడ్డి వేసినప్పుడేమో అయిపోగలని ఫటాఫట్ తింటున్నాయి అవి కదా. ఓకే, అక్కడ కవరా, అది గాలి వస్తలేదు కదా, వాటికి ఈగలు కరుస్తున్నాయి బాగా, అందుకోసమని ఎంకిల్ తీసి పైకి మలిపేసిన, అక్కడ మలిపేసిన. అది గాలి వస్తే ఈగలు అలాగో తోకలు చూడు ఎట్లా ఉంటున్నాయి, ఈగలు దోమలు అవన్నీ కరుస్తాయి వాటికి. వర్షం వచ్చినా ఏం కాదు, కానీ ఇవన్నీ కరవడం మంచిది కాదు కదా, బ్లడ్ తీసుకుంటాయి కుట్టి. వర్షం వస్తే కాకపోతే కొద్దిసేపు తడుస్తాయి మళ్ళీ ఆరిపోతాయి, కానీ వాటిని ఇబ్బంది పెట్టినట్టు ఎందుకు చెప్పు. నాకు ఊకే తోకలు ఆలుపుకుంటూనే ఉన్నాయి ఈగలు ఆలడం వల్ల. వెళ్దాంపా, చీకటి అవుతుంది.